చేతి వెలుపల చేసిన బలమైన దేవుడు వెలుపల చేసిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపక పర్వతముల పునాదులు వణికెన్ పౌరుషము గల ప్రభు కోపింపక పర్వతముల పునాదులు వణికెన్ తన నోట నుండి వచ్చిన ఆజ్ఞాన్ తన నోట నుండి వచ్చిన ఆజ్ఞాన్ దయించి వేసెను వైరుల నేల దయించి వేసెను వైరుల నేల యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మేఘములపై ఆయన వచ్చెను మేఘములను తన మాటుగా చేయును మేఘములపై ఆయన వచ్చెను మేఘములను తన మాటుగా చేయును ఉరుములు మెరుపులు మెండుగా విసిసి ఉరుములు మెరుపులు మెండుగా వేసి అపజయమేచను అపవాదికిని అపజయమేచను అపవాదికిని యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగల వారిపై దయ చూపించెను కఠినల వెడల వికటము చూపెను దయగల వారిపై దయ చూపించెను కఠినల వెడల వికటము చూపెను గార్విష్ఠుల యొక్క గర్వము వన్నిసన్ గార్విష్ఠుల యొక్క గర్వము వన్నిసన్ సార్వము ఎరిగిన సార్వాధికారి సార్వము ఎరిగిన సార్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను లేడి కాలుగా చేసెను ఏతైన స్థలములో శక్తితో నిలిపెను నా కాళ్ళను లేడి కాలుగా చేసెను ఏతైన స్థలముతో శక్తితో నిలిపెను రాక్షణ కేడెము నాకందించన్ రాక్షణ కేడెము నాకందించన్ అక్షయమున తన పాక్షము జేయున్ అక్షయమున తన పాక్షము జేయున్ యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అరుడవు నీవే యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అరుడవు నీవే
నీవే అన్య జనులలో ధాన్యత జోపెన్ అన్య జనులలో ధాన్యత జోపు హల్లెలూయా స్తుతి గానము చేసే హల్లెలూయా స్తుతి గానము చేసే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. దేవునికి మహిమ కలుగును గాక. అందరం కూడా అలాగే నిశ్శబ్దంగా కూర్చుందాం. ఈ రాత్రికాల సమయంలో రాత్రికాలం క్రిస్మస్ మాసం, ఈ యొక్క క్రిస్మస్ మాసములో మనమున్నాం కనుక ఈ క్రిస్మస్ మాసములో దేవదూతలు తెచ్చినటువంటి సమాచారం మనం విందాం. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యమును మనము ధ్యానిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, దయగల మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా గొప్ప దేవ, మరి యొక్క ఆదివారము క్రిస్మస్ మాసములో మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. ఈ ఆదివారమున మాతో మీరు మాట్లాడి క్రిస్మస్ యొక్క ఆనందమును దేవదూతల ద్వారా మేము జరుపుకున్నటకు మీ సహాయాన్ని అందించమని, మీ మాటలను మాకు వినిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో ఒక మంచి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాండము 27వ అధ్యాయము, ఆది కాండము 29వ అధ్యాయంలోనికి మనం వద్దాం. మొదటి వచనము నుంచి. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి ఉండెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. చాలు. దేవుడి యొక్క వాక్య భాగమును మనము ధ్యానించుటకు దీవించును గాక. ఇక్కడ గొర్రెల కాపరుల గురించి మనము నేర్చుకుంటున్నాం. గొర్రెల కాపరుల గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్, ఈ వారం మన పాఠం, మన అంశ భాగం ఏంటిది అంటే గొర్రెల కాపరులతో గొప్ప క్రిస్మస్ వేడుక. గొర్రెల కాపరులతో క్రిస్మస్ సంబరాలు. దేవుడు గొర్రెల కాపరులకు ఇచ్చినటువంటి ఆ శుభ సమాచారము విషయాన్ని ఈరోజు మనము ఆలోచన చేద్దాం. గొర్రెల కాపరులను దేవుడు ఎందుకు ప్రత్యేకంగా తను ఏర్పరచుకున్నాడు? గొర్రెల కాపరులకే ఎందుకు తన యొక్క సువర్తమానాన్ని అందించాడు? మనం ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఆలోచన చేయాలి. అంటే ప్రారంభం నుంచి, ఆది కాండం నుంచి కనుక మనం ఆలోచన చేస్తే గొర్రెల కాపరులకు దేవునికి ఏదో సంబంధం ఉంది అని మనము నేర్చుకోవాలి. అందుకే గొర్రెల కాపరుల దగ్గరకు ప్రత్యేకంగా దూతను పంపించాడు దేవుడు. ఇప్పుడు అక్కడికి పోదామా? లూకాసు వార్త 1వ అధ్యాయము, అది మన ముఖ్య పాఠ్యాంశ భాగం. అక్కడ గొర్రెల కాపర్లను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అని కనుక మనం ఆలోచన చేస్తే, ఈ గొర్రెల కాపర్లతో క్రిస్మస్ మన టైటిల్. ఈరోజు ఈ పోయిన వారము, అటు పోయిన వారము ఆదివారం అనుకుంటా, ఆ ఆదివారము అబ్రహాముతో క్రిస్మస్ పండుగ అది వచ్చింది గ్రూప్లో, మీరు చూడండి. అది ఈరోజు ఉదయం ఒక వీడియో అప్లోడ్ అయింది, పోయిన బుధవారం జరిగినటువంటి మెసేజ్.
ఎవరెవరితో క్రిస్మస్ పండుగనంట? చూసిన వాళ్ళు చెప్పండి గ్రూప్లో. మోషేతో క్రిస్మస్ పండుగ, యెషయా ప్రవక్తతో క్రిస్మస్ పండుగ, ఇంకా ఇర్మియాతో క్రిస్మస్ పండుగ. మోషే, యెషయా, ఇర్మియాలతో క్రిస్మస్ పండుగను దేవుడు సెలబ్రేట్ చేసుకున్నాడు ఆ రోజే. యేసు పుట్టుక గురించి మరియతో క్రిస్మస్ ఆనందాన్ని పంచుకున్నాడు అని మనం అనుకుంటాం. మరియా ప్రాప్తురాల నీకు శుభము కలుగును గాక, నీకు కుమారుడు జన్మిస్తాడు, అతనికి యేసు అని పేరు పెట్టుదు అని మరియకు సువర్తమానాన్ని ఇచ్చాడని మనం అనుకుంటున్నాం. క్రీస్తు పుట్టుక గురించి మరియతో మాత్రమే చెప్పాడని మనం అనుకుంటున్నాం. కానీ అబ్రహాముతో చెప్పాడు క్రీస్తు పుట్టుక గురించి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా చెప్పాడు అనేది వీడియోలో ఉంది, మీరు చూడండి. అబ్రహాముతో క్రిస్మస్ పండుగ, యెషయాతో క్రిస్మస్ పండుగ. క్రీస్తు పుట్టుక గురించి యెషయాతో దేవుడు మాట్లాడాడు, ఇర్మియాతో క్రీస్తు పుట్టుక గురించి మాట్లాడాడు, తర్వాత మోషేతో క్రిస్మస్ పండుగ గురించి మాట్లాడాడు. ఈరోజు గొర్రెల కాపర్లతో క్రిస్మస్ పండుగ, గొర్రెల కాపర్లతో క్రిస్మస్ సంబరాల గురించి మనము నేర్చుకుందాం. రండి, లూకా సువార్త 2వ అధ్యాయము. ఈ గొర్రెల కాపర్ల దగ్గరకు ఎందుకు ఇంత ప్రత్యేకంగా దూతను పంపించాల్సినటువంటి అవసరం ఏముంది అని గనక మనం ఆలోచన చేస్తే, గొర్రెల కాపర్లకు మరి దేవునికి ఎంతో దగ్గర సంబంధం ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 2వ అధ్యాయం 8వ వచనము. ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా, రాత్రివేళ గొర్రెల కాపర్లు రాత్రివేళ తమ మందను కాపాడుకుంటూ ఉంటున్నారు. తమ మందను కాపలా కాస్తూ ఉన్నప్పుడు రాత్రివేళ, అక్కడ రాత్రివేళ అని ఉంది, అది మధ్యరాత్రి మనకు తెలియదు, కానీ మొత్తానికి రాత్రివేళ వారు తమ మందను కాపాడుతూ ఉన్నప్పుడు, ప్రొటెక్షన్గా మంద చుట్టూ ఉన్నప్పుడు దేవదూత, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చిందంట. ఎవరు వచ్చినారు? ప్రభువు దూత గొర్రెల కాపర్ల దగ్గరకు వచ్చింది. ఈ గొర్రెల కాపర్ల దగ్గరకు ఎందుకు రావాలి దూత? బెత్లెహేములో ఒక శిశువు పుట్టాడు, అతడు పొత్తిగుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టబడును అని ఈ దూత చెప్తుంది. ఈ దూత ఏమని చెప్పిందంట గొర్రెల కాపర్లకు? చదవండి. ప్రభువు దూత ఆ యొక్క గొర్రెల కాపర్ల దగ్గరకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ గొర్రెల కాపర్ల చుట్టూ ప్రకాశించెను. ప్రభువు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించి ఉన్నది. అప్పుడు వాళ్ళు మిక్కిలి భయపడ్డారు. వారి చుట్టూ వెలుగు ప్రకాశించిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొర్రెల కాపర్ల చుట్టూ వెలుగు ప్రకాశించింది. అబ్బా, ఎంత అదృష్టవంతులో వాళ్ళు కదా, ఎంత దేవుని కృపను పొందారో వాళ్ళు. మరియా, నీవు దేవుని వలన కృప పొందితివి అని మరియమ్మకు చెప్పాడు దేవదూత. అదేవిధంగా గొర్రెల కాపర్లకు మనం కనుక ఆలోచన చేస్తే, గొర్రెల కాపర్లారా మీరు దేవుని చేత కృప పొందారు, అందుకనే దేవుని మహిమ మీ చుట్టూ ప్రకాశించి ఉన్నది. వారు ఎప్పుడు ఆ మహిమను చూచి ఉండలేని కారణం చేత ఏమయ్యారు? భయపడ్డారంట. ఇది ఏదో అనుకున్నారు, ఇది ఏమి వెలుగో అనుకున్నారు, బహుశా ఇది అగ్నిగానేమో అనుకున్నారు. ఆ మహిమను చూచి, ఆ యొక్క ప్రకాశాన్ని చూచి భయపడిరి. అప్పుడు అయితే ఆ దూత, కాపరులారా, గొర్రెల కాపరులారా భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఎంతమంది చెప్తున్నారు? ఒక దూత చెప్తుంది ఇక్కడ. ఎంతమంది చెప్తున్నారు? ఒక దూత చెప్తుంది. మరియమ్మ దగ్గరికి ఎన్ని దూతలు వచ్చారు? ఎవరు? గుడ్, వెరీ గుడ్. గాబ్రియేలు దేవదూత వచ్చి, మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభమే, నీకు శుభ సమాచారాన్ని తీసుకొని వచ్చాను. నీవు దేవుని వలన కృప పొందావు కనుక నీవు శుభవర్తమానం వినబోతున్నావు మరియా.
ఇప్పుడు గొర్రెల కాపర్లకు కూడా మీరు భయపడకండి, కాపరులారా మీరు భయపడకండి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీ వద్దకు తెచ్చి ఉన్నాను. సువర్తమానము ఎవరికి, ఎంతమందికి అంటే ఈ సువర్తమానము ఎంతమందికి? ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషము వేరు, సంతోషము వేరు, మహా సంతోషం వేరు, ఆనందం వేరు, మహా ఆనందము వేరు, దుఃఖము, దుఃఖము, ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ వీళ్ళకు కూడా ఆనందం వేరు, మహా ఆనందం వేరు, సంతోషం వేరు. మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అదేమనగా, కాపరులారా మీరు వినండి, అదేమనగా ఇదంతా ఈ ప్రసంగం, ఈ సమాచారం ఏ టైంలో జరుగుతుంది? ఈ దూత ఎప్పుడు మాట్లాడుతుంది? రాత్రి వేళ కదా, రాత్రి వేళ మాట్లాడుతుంది. బహుశా రాత్రి వేళ అంటే మనలాగా 31st నైట్ చేసుకుంటుంటాం చూడు, 12 గంటలకి, ఆ మధ్యలో 1 గంట వరకు. 31st రోజు మనమంతా ఎలా ఆడంబరాలతో, సంతోషంతో, ఉత్సాహంతో ఉండి ఉంటామో ఆ బిజీలో ఉంటాము, వస్తుంది కొత్త సంవత్సరం అని. అయితే వీళ్ళు ఆ రాత్రి గొర్రెల కాపర్లకు ఒకవైపు భయం, ఏమో ఈ వెలుగు, ఈ మహిమ ఏంటిదో మాకు అర్థం కాకుండా ఉందని భయపడుతున్నారు. భయపడిన వారిని చూచి భయపడకుడి, భయపడకుడి, కాపర్లారా మీరు భయపడకుడి, మీకు సంతోషకరమైనటువంటి శుభవర్తమానం, మీకొక్కటికే కాదు ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం తెచ్చాము. అదేమనగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇప్పుడు ఈ పుట్టిన సంగతి గొర్రెల కాపర్లకి వచ్చి ఎందుకు చెప్పాలా దేవదూత? వీళ్ళు ఏమన్నా విలేకరులా? వీళ్ళ దగ్గర ఏమన్నా కెమెరాలు, ఫోటోలు ఉన్నాయా? రిపోర్టర్ల వీళ్ళు ఏమన్నా? కాదు. వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు లేవు, కెమెరాలు లేవు, ఏమీ లేవు వాళ్ళ దగ్గర. అడవుల్లో ఉన్న వాళ్ళకి ఏముంటాయి చెప్పండి? గొర్రెల కాపర్ల దగ్గర ఏముంటాయి? కర్ర తప్ప, గొంగడి తప్ప. ఏముంటాయి? గొంగడి, కర్ర తప్ప ఇంకేముండవు. సద్ది, గిన్నె, ఆ గిన్నెలు కూడా లేవు అప్పుడు. అది రజన చిల్లబట్ట కట్టుకొని ఇట్లా వీపులకు వేసుకొని పోయేవాళ్ళు. సిక్కం కూడా ఉంటుంది కదా, సిక్కంలో వేసుకొని పోయేవాళ్ళు గొర్రెల కాపర్ల దగ్గర. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారి దగ్గరికి ఈ దూత వెళ్ళి ఇంత సమాచారం చెప్తుంది దేవదూత. వారికి ఎందుకు చెప్పాలి అని కనుక మనం ఆలోచన చేస్తే, ఈ గొర్రెల కాపర్లకు దేవునికి ఎంతో దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే ఈ గొర్రెల కాపర్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అనే మాటను మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. గొర్రెల కాపర్లారా మీరు భయపడకండి, మీకు ఒక సంతోషకరమైనటువంటి సువర్తమానమును తెలియజేస్తున్నాను. అదేంటంటే దావీదు పట్టణం అనగా బెత్లెహేములో ఒక శిశువు పుట్టెను, ఒక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు చెప్తున్నాను. ఆ శిశువు ఎవరో మీరు కనుక ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా. చాలామంది శిశువులు పుడతారు. ఆ శిశువు కనుక్కోలేక హెరోదు రాజు అందరిని చంపమన్నాడు. శిశువుని గుర్తుపట్టలేం కాబట్టి 2 సంవత్సరాల లోపు మగపిల్లలు అందరినీ చంపేయమన్నాడు. ఎందుకంటే ఎవరో ఆ శిశువు తెలియదు కాబట్టి. అందుకని దేవదూత ఈ గొర్రెల కాపర్లు కన్ఫ్యూజ్ అవుతారేమో, ఏ శిశువు దగ్గరికి వెళ్ళి దర్శిస్తారో తెలియదు కాబట్టి మీకు ఒక గుర్తు, ఎవిడెన్స్ ఒక ఆనవాళ్ళు ఇస్తున్నాను మీకు. ఆనవాళ్ళు అంటే గుర్తు, ఎవిడెన్స్ ఇస్తాను, ప్రూఫ్ ఇస్తాను. ఈ ఆధారంతో ఈ గుర్తులు ఎక్కడైతే ఉంటాయో అతడే ప్రభువైన యేసుక్రీస్తు వారు అని. అబ్బా, ఎంత ఆనందం, సంతోషకరమైనటువంటి గుర్తు గొర్రెల కాపర్లకు చెప్తున్నాడు దేవుడు. మీకు ఇదే ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పాడుకోండి ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. మీరు గుర్తుపట్టండి, ఈజీగా మీరు గుర్తుపడతారు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి
ఒక తొట్టిలో పండుకొనినుట మీరు చూస్తారు. ఇది ఈ ఆనవాళ్ళు మీరు గమనించాలి అని దూత చెప్పిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ దేవదూతలు ఎంత కృపను పొందారో కనుక మనం ఆలోచన చేస్తే 13వ వచనం చూద్దాం. ఇప్పుడు ఇంతవరకు ఒక దూతనే మాట్లాడుతుంది, ఇంతవరకు ఒక దూతనే మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు చూడండి ఎన్ని దూతలు వచ్చాయో, ఎంత సైన్యం దూతలు వచ్చారో చదువుకుందాం. వెంటనే వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఇంతవరకు ఎంతమంది దూతలు మాట్లాడారు? ఒక్కటే దూత. పైన చదువుకుందాం ఆ దూత. 9వ వచనం చదవండి ఒకసారి. ప్రభు దూత అంటే ఎంతమంది? ఒకరా అనేకుల? ఒకరా ముగ్గురా 10 మందే? ప్రభు దూత, ఒక్క దూత వచ్చింది. ఫస్ట్ ఒక దూత వచ్చిన తర్వాత ఆ దూత సమాచారం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఒక శిశువు పుడతాడు బెత్లెహేములో. దావీదు పట్టణం అంటే ఏ ఊరు? దావీదు పట్టణం అంటే ఏ ఊరు? బెత్లెహేము. దావీదు వాళ్ళ సొంత ఊరు ఏదంటే బెత్లెహేము. చూడండి, ఎస్ఐ వాళ్ళ నాన్న పేరు ఎస్ఐ, వాళ్ళ నాయన పేరు ఏం పేరు? ఎస్ఐ. నిన్న చెప్పాను బుధవారం. ఎస్ఐ వాళ్ళ నాయన. ఎస్ఐ అంటే మళ్ళీ పోలీస్ ఎస్ఐ అనుకునకూడదు. ఎస్ఐ అంటే ఎస్ఐ. మళ్ళా గ్రంథకర్త ఎస్ఐ, ప్రవక్త అయిన ఎస్ఐ ఉన్నాడు, ఆ ఎస్ఐ కాదు. ఎస్ఐ వేరు, ఎస్ఐయా వేరు. పేర్లు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎస్ఐయా అంటే ప్రవక్త అయిన ఎస్ఐయా. ఎస్ఐ అంటే దావీదు తండ్రి అయిన ఎస్ఐయా. ఈ ఎస్ఐ బెత్లెహేము కాపురస్తుడు. ఈ ఎస్ఐకి 8 మంది కుమారులు. ఎంతమంది కుమారులు? 8 మంది కుమారులు. చిట్ట చివరి వాడే ఎవరు? దావీదు మహారాజు. ఈ ఎస్ఐకి 8 మంది కుమారులు బెత్లెహేములో ఉన్నప్పుడు ఆఖరి వాడు, కడసారి వాడే దావీదు. ఈ దావీదునే బెత్లెహేము పురములో దేవుడు ఏర్పరచుకొని రాజును చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దావీదు మహారాజు వంశంలోనే ఇప్పుడు యేసుప్రభు వారు పుట్టబోతున్నాడు. ఆ దావీదు పట్టణంలోనే యేసుప్రభు వారు జన్మించబోతున్నాడని దూత కాపర్లకు చెప్పిన తర్వాత, ఆ దూత ఇవన్నీ చెప్పిన తర్వాత ముగించిన తర్వాత ఆ దూతతో ఇప్పుడు పరలోక సైన్య సమూహము, అక్కడ చూడండి ఎవరెవరు వచ్చినారంట? సర్వోన్నతమైన స్థలములలో దేవుని 13వ వచనం చూడండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూత దగ్గరికి వచ్చాయి. పరలోక సైన్య సమూహం ఆ దూతతో ఏకీభవించి కలిసి పాట పాడుతున్నారు. ఏమని పాట పాడుతున్నారంటే, ఇప్పుడు సైన్యము అని ఉంది. ఏమనింది అక్కడ? సైన్యము. ఒక సైన్యంలో ఎన్ని వేల మంది, ఎన్ని వందల మంది ఉంటారంటే, ఒక సైన్యములో 1000 మంది ఉంటారు. ఒక సైన్యంలో 1000 మంది ఉంటారు. 1000 మంది కలిస్తే ఒక సైన్యము అంటారనమాట. అలా 1000 మందికి ఎక్కువైన దేవదూతలు ఈ దూతతో కలుపుకుంటే 1000 మంది దేవదూతలు ఈ గొర్రెల కాపర్ల దగ్గరకు వచ్చి ఏమని పాటలు పాడుతున్నారంటే, సర్వోన్నతమైన స్థలములలో 14వ వచనం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక, దేవునికి స్తోత్రము అని పాటలు పాడుతున్నారు. దేవదూతలు ఏమని పాటలు పాడుతున్నారు? ఇది సంతోషకరమైన శుభవార్త, ఇది ఆనందకరమైన శుభవార్త. యేసు ప్రభు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది సమాధాన సంబంధమైనటువంటి శుభవార్త. ఈ ప్రభు పుట్టినటువంటి ఈ సమాధానం, యేసు ప్రభు వారు సమాధానం ఇవ్వడానికే భూమి మీదకి వచ్చాడు. ఈ సమాధానం ఎవరెవరికి కలగాలి అంటే, ఎవరెవరికి కలుగును గాక అని పాడుతున్నారంటే, యేసు ప్రభువు భూమి మీద పుట్టి ఉన్నాడు కదా, కనుక ఆయనకు ఎవరైతే ఇష్టలవుతారో వారికి సమాధానం కలుగును గాక అని గొప్ప కేకలు వేసి పాటలు పాడుతున్నారంట. చూడండి, ప్రభు పుట్టినాడు. ఎందుకు పుట్టినాడంటే మనకు సమాధానం ఇవ్వడానికి పుట్టాడు. ఈ క్రిస్మస్లో బాలుడు ఎందుకు జన్మించాడు అంటే ప్రతి కుటుంబానికి సమాధానం ఇవ్వడానికి పుట్టాడు అని అనుకుంటున్నారు. అందరికి ఇస్తాడు అనుకునకూడదు. ఇక్కడ ఏమని చెప్పాడు? ఎవరికి ఇస్తాడంట సమాధానము?
ఇష్టులై ఉంటేనే దేవుడు ఇచ్చే సమాధానం ఈ క్రిస్మస్ పండుగలో మనం పొందుకుంటాం. ఒకవేళ ఆయనకి ఇష్టమైన జీవితం మనం బ్రతకక మనకిష్టం వచ్చినట్టు ఒకవేళ జీవిస్తే క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు పుట్టిన వేడుకలలో ఆయన ఇచ్చే సమాధానం మనము పొందుకోలేం. ఎట్లా ప్రభువా, అదెట్లా అని మనం ఆలోచన చేస్తే, ఒక రక్తస్రావ రోగం గల స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చింది. ఆయనకి ఇష్టురాలై వచ్చింది. ఎలా వచ్చింది? ఆయనకు ఇష్టురాలై వచ్చింది. నేను ఎన్నో తిప్పలు పడ్డాను, నాకు సమాధానం లేదు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకున్నాను, సమాధానం లేదు. ఎంతోమంది వైద్యులను ఆశ్రయించాను, సమాధానం లేదు. ఒక ఆయన సమాధానం ఇవ్వటానికే భూమి మీద పుట్టి ఉన్నాడంట. నేను ఆయన దగ్గరికి వెళ్తాను అని తీర్మానం చేసుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టితే నాకు ఆ సమాధానాన్ని ఇచ్చే జీసస్ పుట్టి ఉన్నాడంట. నేను వెళ్తానని వచ్చి యేసుప్రభువుని ఆశ్రయించి ఇష్టమైన జీవితం యేసయ్యకు సమర్పించింది. తనకు కలిగినదంతా తనతో చెప్పుకుంది. చెప్పుకున్న తర్వాత యేసుప్రభు వారు, అమ్మా అమ్మా ఎంత విశ్వాసంతో వచ్చావమ్మా, నువ్వు ఎంత విశ్వాసం గలదానవై నా దగ్గరికి వచ్చావమ్మా. అందుకే నీ విశ్వాసము నేను చూశాను. నాకు ఇష్టమైనది నీలో ఏముంది అంటే నీ విశ్వాసమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ విశ్వాసమే నాకు ఇష్టమైనది నీలో ఉంది. అందుకే నేను సమాధానాన్ని నీకు ఇవ్వడానికే పుట్టాను. నీవు సమాధానం గలదానవై వెళ్ళమ్మా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పాట ఆమె కొరకే పాడారు. ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం కలుగును గాక. రక్తస్రవ రూపం గల స్త్రీ సమాధానం గలదానవై ఇంటికి వెళ్ళమ్మా. ఆమె సమాధానం పొందుకుంది. ఎప్పుడు? ఆయనకు ఇష్టురాలైనప్పుడు. ఇంకో స్త్రీ వచ్చింది. ప్రభువా, నేను పాపము చేశాను, తప్పు చేశాను. మానక కన్నీళ్లతో పాదములు కడుగుతూ ఉంది అంట. తల వెంట్రుకలతో పాదములు తుడుస్తూ ఉందంట. చూడండి, మానక తన పాదములను ముద్దు పెట్టుకునొచ్చు ఉన్నదంట. 3 మాటలు గమనించండి. పాపాత్మురాలైన స్త్రీ యేసుప్రభు దగ్గరకు వచ్చి మొట్టమొదటిది తన కన్నీళ్లతో పాదములను కడుగుతూ ఉంది మానక. తల వెంట్రుకలతో పాదములను తుడుస్తూ ఉంది. మూడవది పాదములను ముద్దు పెట్టుకునొచ్చు ఉన్నది మానక. ఈ 3 విషయాలు ఆ స్త్రీ చేస్తూ ఉంది కనుక అప్పుడు చివరిగా యేసుప్రభు వారు అంటారు, అమ్మా, నీలో నాకు నచ్చింది ఏంటిదంటే నీ విశ్వాసమే. నీలో నాకు ఇష్టమైనది ఒకటి ఉందమ్మా, అది నీ విశ్వాసం. నీ జీవితం నాకు ఇష్టమైనదిగా బ్రతకాలని తీర్మానించుకొని నా పాదాలు పట్టుకున్నావు. అందుకనే ఇక మీదట నీవు సమాధానము గలదానవై నీ ఇంటికి వెళ్ళమ్మా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. గట్టిగా కొట్టాలి చప్పట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్బా, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆయనకి ఇష్టమైన జీవితము కలిగి పాదములు పట్టుకుంది. రక్తస్రవ రోగం గల స్త్రీ ఆయనకి ఇష్టమైన జీవితము కలిగి యేసయ్య వస్త్రపు చెంగు పట్టుకుంది. సమాధానం గల వాళ్ళ ఇంటికి వెళ్ళారు. దూతలు పాడిన ఈ పాట ఈరోజు నీకు నాకు వర్తించాలి. నీకు ఆ సమాధానం కావాలా? మనకు ఆ సమాధానం కావాలా? పాపముతో మనం బాధపడుచున్నామా? సమాధానం లేకుంటే బాధపడుతూ ఉన్నాం. రోగం చేత బాధపడుతుంటే మనకు సమాధానం ఉండదు. కానీ సమాధానం ఇవ్వటానికి యేసయ్య పుట్టాడు. ఈ క్రిస్మస్ వేడుకలో ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరిపించబడుతున్నాయి. కానీ ఆ సమాధానాన్ని ఎంతమంది పొందుకుంటున్నారు? ఎవ్వరు పొందుకోలేరు. ఎందుకంటే ఎవరు ఇష్టమైన జీవితం బ్రతకరు కనుక. ఎవరికి ఇష్టం వచ్చిన జీవితం వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి ఎవరికి క్రిస్మస్ సమాధానము రాదు. రావాలంటే ఏం చేయాలి? ఆ మాట చదువుకోవాలి. రావాలంటే ఏం చేయాలి? 14వ వచనం రావాలి. ఆ సమాధానం మనకు కలగాలంటే ఏం చేయాలి? పండగ చేసుకుంటే సమాధానం రాదు. కొత్త బట్టలు కట్టుకుంటే సమాధానం రాదు. అనుకుంటున్నాం పండుగ చేసుకొని కొత్త బట్టలు కట్టుకుంటే, ఇల్లు అలుక్కొని సున్నం వేసుకుంటే సమాధానం, క్రిస్మస్ పండుగ సమాధానం వస్తుందని మనం అనుకుంటాం. కానీ రాదు. ఏం సార్ అట్లా చెప్తున్నావు? మరి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది, నన్ను ఏం చేయమంటావు? యేసుదాస్ అన్న చదువు మరి 14వ వచనం. అంతే కదమ్మా. అంత కుటుంబం అంతా బాగా పండుగ బాగా చేసినారు, ధూమ్ధామ్ గ్రాండ్గా చేసినారు. మీదే పండుగ అంతా రాజన్న.
అవు సార్ చేస్తే మరి ఏం చేయాలి కదా సంవత్సరానికి ఒకసారి. ఆ? కానీ సమాధానం లేదు. ఎప్పుడు వస్తుంది సమాధానం? పండుగ బచ్చాలు చేస్తే రాదు సమాధానం. క్రిస్మస్ పండుగ అని కరి పండుగ చేస్తే సమాధానం రాదు. ఇప్పుడు ఎలా వస్తుందో సమాధానం చదువుకుందాం. 14 వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన మనుషులకే భూమి మీద సమాధానము కలుగును గాక. ఇది పాయింట్. ఆయనకి ఇష్టులైన మనుషులకు సమాధానం కలుగును గాక. ఎవరైతే ఆయనకి ఇష్టంగా బ్రతుకుతారో, ఎవరైతే ఆయనకి ఇష్టంగా ఆయన దగ్గరకు వస్తారో సమాధానం వాళ్ళకి కలుగుతుంది అని దూతలు 1000 మంది దూతలు పాడుతున్నారు. ఒక సైన్యమే పాడుతుంది. ఇది మాత్రం ఎవ్వరం గమనించం. గొప్ప సైన్యమే వచ్చి పాడుతుంది. మీకు సమాధానం కావాలా? క్రీస్తు పుట్టాడు బెత్లెహేములో. ఆ సమాధానకర్త, యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఒక మాట ఉంది కదా, ఏమనుంది? మీకు కన్యక గర్భవతి అయి కుమారుడు అనుగ్రహించబడెను. 9వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ అధ్యాయం రండి. యెషయాతో క్రిస్మస్ పండుగ మనం జరుపుకున్నాం నిన్నటి దినమున. 9వ అధ్యాయము వచనం 6వ వచనం 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. సమాధానకర్త ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. బెత్లెహేములో పుట్టింది, సమాధానాన్ని ఇచ్చే కర్త పుట్టాడు. ఎవరికైతే సమాధానం లేదో భూమి మీద, అట్టి వారందరికీ సమాధానాన్ని ఇవ్వటానికి పుట్టాడు. సమాధానం లేనులకల్లా సమాధానాన్ని ఇవ్వటానికి పుట్టలే. ఎవరైతే ఆయనకి ఇష్టంగా బ్రతుకుతారో వాళ్ళకే ఆ సమాధానాన్ని ఇవ్వటానికి పుట్టాడు. అందుకనే ఒక పాపాత్మురాలైన స్త్రీ సమాధానం పొందుకుంది. ఎందుకంటే తనకి ఇష్టమైనటువంటి, దేవునికి ఇష్టమైన జీవితం జీవించింది కనుక. ఒక రక్తస్రావ రోగం గల స్త్రీ గురించి మనం నేర్చుకున్నాం. ఆమె కూడా దేవునికి ఇష్టురాలుగా బ్రతికింది కాబట్టి ఆ సమాధానాన్ని యేసయ్య అనుగ్రహించాడు. ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామా? ఒక వ్యక్తిని మీరు అబ్జర్వ్ చేయండి. ఇతడైతే నాకిష్టమైనట్టు జీవించాడు. చెప్పండి. ఇతడైతే నాకిష్టమైనట్లు జీవించాడు కనుక ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఎవరు చెప్పండి? లూకాసువార్త 16వ అధ్యాయము 16. లూకాసువార్త. ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఈరోజు నీ జీవితము దేవునికి ఇష్టమైనదిగా ఉంటే క్రీస్తు పుట్టిన సమాధానం మనకందరికీ కలుగుతుంది. 22. వచనం చదువుకుందాం. 25. అందుకు అబ్రహామా, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతా నీకిష్టమైనట్టు జీవించావు. ఈయనెవరు? తనకిష్టమైనట్టు జీవించిన వ్యక్తి ఎవరు? ఇద్దరున్నారు. ఇద్దరు. ఒకడేమో నా ఇష్టం నాది అని బతుకుతున్నాడు ఒక ఆయన. నీవెవరు చెప్పనీకే అంటున్నాడు ఒక ఆయన. ఆరునా? ఒక ఆయన అంటున్నాడు, ధనవంతుడు లాజరు ఇద్దరు చచ్చిపోయినారు. ఒక ఆయన నరకానికి పోయినాడు, ఒక ఆయన పరదేశికి పోయినాడు. అబ్రహాం రొమ్మున ఆనుకున్నటువంటి లాజరు నెమ్మది పొందుతున్నాడు. ఈ ధనవంతుడేమో నరకంలో బాధ పెట్టబడుతున్నాడు, యాతన పరచబడుతున్నాడు. అప్పుడు ధనవంతుడు అడుగుతున్నాడు, నేను భూమి మీద నాకు లగ్జరీ లైఫ్ ఉండేది, ఏసీ రూమ్లో ఉండేవాడిని, కార్లలో తిరిగేవాడిని, ఇక్కడేం నేను యాతన పడుచున్నాను, ఇదేం న్యాయం అని అడుగుతున్నాడు అబ్రహాముని. అప్పుడు అబ్రహాముతో అంటున్నాడు మళ్ళీ, లాజర్ అయితే
నేను పడేసిన రొట్టె ముక్కలు తినేవాడు, నేను మిగిల్చిన రొట్టె ముక్కలు కింద పడితే తీసుకొని తిన్నాడు, నేను సాకితే బతికినాడు, నేను అన్నం పెడితే బతికాడు. ఆయనేమో అక్కడ నెమ్మది పొందుతున్నాడు. ఇది ఎక్కడి న్యాయం అని అబ్రహాముని అడుగుతున్నాడు. ఎవరు? ధనవంతుడు. అప్పుడు ధనవంతుడు అంటున్నాడు, ధనవంతుడా, ఈయన ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు, నువ్వు అక్కడ కాల్చివేయబడుతున్నావు. ఎందుకో తెలుసా? ధనవంతుడా, నీవు నీ జీవిత కాలంలో ఎప్పుడైనా వాక్యం విన్నావా? ఎప్పుడైనా మందిరానికి వచ్చావా? ఎప్పుడైనా దేవుని ఆలయానికి వెళ్ళావా? వెళ్ళలేదు. వెళ్ళలే. టైం లేదు. ఆఫీసు డ్యూటీ అనుకుంటా వెళ్ళావు. నీకు ఇష్టమైనట్టు వెళ్ళావు, నీకు ఇష్టమైన జీవితం జీవించావు. అందుకే అక్కడ నీవు నరకం అనుభవించుచున్నావు. రేపు ఈ పరిస్థితి నీకు నాకు వస్తుంది ప్రియమైన వారలారా. నీకు ఇష్టమైనట్టు, నాకు ఇష్టమైనట్టు, మనకిష్టమైనట్టు, ఇంకెవరికో ఇష్టమైనట్టు బ్రతికితే ధనవంతుడు తనకిష్టమైనట్టు బ్రతికాడు కనుక నరకంలో యాతన పెట్టబడుచున్నాడు. సమాధానం, మన పాయింట్ ఏంటిది? సమాధానం రావాలంటే ధనవంతునికి రాలేదు. ఎవరికి వస్తుందంటే సమాధానం? దేవునికి ఇష్టమైనట్టు బ్రతికితే సమాధానం వస్తుంది. ఇతడు ఎందుకు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడంటే, ఈ లాజరు నువ్వు పెట్టిన తిండే తిని ఉండవచ్చు, నీవు పడేసిన రొట్టె ముక్కలే తిని బతికి ఉండవచ్చు. కానీ ఈ లాజరు ఎలా బ్రతికాడు అంటే, చదువుకుందాం అన్నమాట, చదవండి. అలాగునే లాజరు కష్టం అనుభవించడానికి జ్ఞాపకం చేసుకొనము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పెట్టబడుచున్నావు. లాజరు అయితే నాకు ఇష్టమైనట్లు జీవించాడు, నీవైతే నీకు ఇష్టం వచ్చినట్టు జీవించావు. ఈరోజు దేవునికి ఇష్టలైన వారికి సమాధానం. లాజరు దేవునికి ఇష్టమైన జీవితం బ్రతికాడు కాబట్టి సమాధానాన్ని పొందుకున్నాడు. ఈరోజు మనకు కూడా ఈ క్రిస్మస్కి క్రీస్తు పుట్టినటువంటి సంతోషం, సమాధానం మనందరికీ కలగాలని దేవుడు కోరుకుంటున్నారు. మంచిది. ఈ యొక్క గొర్రెల కాపర్ల గురించి నేను మీకు చెప్పి ముగిస్తాను. ఈ గొర్రెల కాపర్లకు ఎందుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడంటే, యాకోబు గురించి మీకు చెప్పాను. గొర్రెల కాపర్లతో క్రిస్మస్ పండుగ. ఈ యాకోబు గొర్రెల కాపరి. ఎవరి గొర్రెలు మేపాడు? యాకోబు ఎవరి గొర్రెలు మేపాడు? ఎవరి గొర్రెలు? లాబాను గొర్రెలు మేపాడు. ఎన్ని సంవత్సరాలు మేపాడు? 14 సంవత్సరాలు. ఎక్స్ట్రా 6 సంవత్సరాలు కొలువు చేశాడు మళ్ళీ ఆస్తి కొరకు. మొత్తం ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు కొలువు చేశాడు. 20 సంవత్సరాలు గొర్రెలు కాచాడు. ఈ 20 సంవత్సరాలు గొర్రెలు కాచినటువంటి యాకోబుకు, గొర్రెల కాపరి అయిన యాకోబు దగ్గరికి రాత్రి వేళ దేవదూత వచ్చింది. ఎవరు వచ్చారు? దేవదూత వచ్చింది. హోషేయ గ్రంథం తీయండి ఒకసారి. హోషేయ గ్రంథంలో ఆ మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. గొర్రెల కాపర్లతో క్రిస్మస్ పండుగ. గొర్రెల కాపర్లతో క్రిస్మస్ పండుగను మనం ఈరోజు జరుపుకొనుచున్నాం. గొర్రెల కాపర్లతో ఈ యొక్క సంతోషాన్ని ఎందుకు దేవుడు మరి పంచుకున్నాడనే విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. హోషేయ 12వ అధ్యాయము 3వ వచనము జ్ఞాపకం చేసుకుందాం. హోషేయ పేజ్ నంబర్ 750, 12వ అధ్యాయం 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. ఇప్పుడు ఆది కాండము రండి, 32వ అధ్యాయము 20వ వచనం, 24వ వచనం చదువుకుందాం. 24 నుంచి. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు.
ఒక నరుడు తెల్లవారు ఆయనతో ఉన్నాడంట. ఒక దేవదూత నరుని రూపంలో, నరుని ఆకారముతో యాకోబుతో రాత్రంతా ఉందంట. ఈ యాకోబు ఎవరు? గొర్రెల కాపరి. 20 సంవత్సరాలు గొర్రెలు మేపినటువంటి యాకోబు దగ్గర ఒక దేవదూత రాత్రంతా మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతుంది అంటే అక్కడ ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనిమ్మనను. ఆయన నీ పేరేమని అడగగా యాకోబు అని చెప్పెను. 28. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిదు కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే. యాకోబును ఇశ్రాయేలుగా మార్చింది దేవదూత. యాకోబు గొర్రెల కాపరి కనుక. ఇప్పుడు ఇంకొక గొర్రెల కాపరిని మీకు పరిచయం చేస్తాను. నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఇంకొక గొర్రెల కాపరిని మీకు పరిచయం చేస్తాను. గొర్రెల కాపరులకే దేవుడు ఎందుకు ప్రత్యక్షమై వారి జీవితాలను మార్చబోతున్నాడు? వారికి ధైర్యాన్ని ఇచ్చాడు, వారి చుట్టూ తన మహిమను ప్రకాశింపజేశాడు. ఎందుకు అంటే యాకోబు గొర్రెల కాపరి, దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా మార్చుకున్నాడు. తర్వాత ఇక్కడ మరి రెండవ గొర్రెల కాపరి ఎవరంటే 2వ వచనం 3వ అధ్యాయం నిర్గమకాండం చదవండి. మొదటి నుంచి 3వ వచనం చదవండమ్మా. 3వ అధ్యాయము నిర్గమకాండం 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఫస్ట్ నుంచి చదవండి. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు. వారి యొక్క ఇక్కడ మోషే, ఈయన కూడా గొర్రెలు మేపుతున్నాడు. ఎవరైనా? మోషే. ఈయన కూడా ఎవరి గొర్రెలు మేపుతున్నాడు? వాళ్ళ మామ గొర్రెలు మేపుతున్నాడు. మిద్యాను దేశానికి వెళ్ళిపోయి అక్కడ గొర్రెలు మేపుతున్నాడు. అలా మేపుతూ హోరేబు కొండకు వచ్చాడు గొర్రెలు మేపుకుంటా. అయితే అక్కడ ఒక పొద నడమ ఒక దేవదూత ప్రత్యక్షమైంది. ఒక దేవదూత ప్రత్యక్షమై మోషే మోషే అని పిలిచింది. నీవు ఐగుప్తు దేశానికి నా సేవ నిమిత్తమై వెళ్ళాలి. మోషే గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరికి దేవుడు ఎంత పెద్ద బాధ్యతనిచ్చాడంటే, ఒక 30 లక్షల జనాభాని పరిపాలించడానికి శుభవర్తమానాన్ని చెప్పాడు సీనాయి కొండ మీద. యాకోబుకు శుభవర్తమానాన్ని ఆ రోజు సిరియా దేశంలో పద్దనారాం అనే ఊరిలో ప్రత్యక్షమై పెనియేలు అనే స్థలంలో యాకోబుతో మాట్లాడి యాకోబును ఆశీర్వదించి ఇశ్రాయేలుగా మార్చింది ఒక గొర్రెల కాపరిని దేవదూత. మరికొన్ని సంవత్సరాల తర్వాత మోషేకు సీనాయి పర్వతమందు ప్రత్యక్షమై మోషేను నాయకునిగా ఏర్పరిచి, దూత తీర్పరినిగా ఏర్పరిచి ఈజిప్టు దేశానికి పంపించింది. అలా ఆ రోజు నుంచి గొర్రెల కాపర్లకు దేవుని దూతకు సంబంధం ఉంది. మరికొన్ని సంవత్సరాల తర్వాత దావీదుని ఏర్పరచుకున్నది దేవదూత. దావీదుని ఏర్పరచుకున్నాడు దేవుడు. దావీదెవరు చెప్పండి? దావీదు పని ఏంటిది? వృత్తి. దావీదు ఏం చేసేవాడు? సాఫ్ట్వేర్ ఇంజనీరా? చెప్పండి. దావీదు బ్యాంక్ మేనేజరా? కాదు కదా. సేల్స్ ఆఫీసరా? కాదు కదా. ఎవరు మరి? ఆయన మ్యూజిక్ డైరెక్టర్. తెలుసా మీకు? ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఏఆర్ స్టీవెన్సన్ కన్నా ప్రధాన గాయకుడు. రచన, స్వరకల్పన, గానం, సంగీతం 4 పాత్రలు ఒక్కడే పోషించాడు. తెలుసా మీకు? ఒకడే రచిస్తాడు, ఒకడే స్వరకల్పన చేస్తాడు, ఒకడే పాడుతాడు, ఒకడే మ్యూజిక్ చేస్తాడు. ఇప్పుడు ఒక ఆయన రాస్తే, ఒక ఆయన రైటరు, ఒక ఆయన సింగరు. రాసేదొకరు, పాడేదొకరు, వాయించేదొకరు కదా. రకరకాల డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా. కానీ దావీదుకి అలాంటివి ఏం లేవు. ఒకడే రాస్తాడు, రైటర్ ఒకడే, స్వరకల్పన, ట్యూన్ కడతాడు ఆయనే, ట్యూన్ ఇస్తాడు ఆయనే, పాడేది ఆయనే, దానికి మ్యూజిక్ ప్లే చేసేది కూడా దావీదే. ఇన్ని రకాలుగా దేవుని ఆరాధించాడు. ఏ స్టూడియోలో కూర్చొని నేర్చుకున్నాడు ఇవన్నీ? రామానాయుడు స్టూడియోలోనా? పద్మాలయ స్టూడియోలోనా? ఆయనకి ఏ స్టూడియో లేదు.
ఏ స్టూడియో? ఎక్కడుంది స్టూడియో? అడవిలో ఉంది. తన చుట్టూ ఒక 1000 మంది కోయర్ టీం ఉందా? ఆ? ఎవరు లేరు. తన కోయర్ టీం ఎవరు చెప్పుదునా? ఎవరు చెప్పారు? గొర్రెలే. ముందు గొర్రెలే, వెనక గొర్రెలే, చుట్టుముట్టు గొర్రెలే, మధ్యలో దావీదు. ఆ మధ్యలో వీణ పట్టుకొని సంగీతం గిటారా అబ్బోబ్బోబ్బో వాయించుకుంటూ దేవుని ఆరాధించాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ గొర్రెల కాపరిలో ఉన్న దావీదును దేవుడు ఏర్పరచుకొని బయటకు తీసుకొచ్చి రాజును చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు నుంచి ఒక యాకోబు గొర్రెల కాపరే దేవదూత ఇశ్రాయేలుగా మార్చి ఆశీర్వదించింది. మోషే గొర్రెల కాపరే దేవుడు మోషేను నాయకునిగా ఏర్పరచుకున్నాడు. దావీదు గొర్రెల కాపరే దేవుడు దావీదును గొప్ప మహారాజును చేశాడు. ఈరోజు ఈ గొర్రెల కాపర్ల దగ్గరకు దేవదూత వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అంటే వారితో ఎందుకు ఈ సంతోషాన్ని షేర్ చేసుకున్నారు అంటే ఆ గొర్రెల కాపర్లకు దేవునికి ఎంతో సంబంధం ఉంది. కాబట్టి ఈ వారం గొర్రెల కాపర్లతో క్రిస్మస్ సంబరాలు. దేవుడి యొక్క వాక్య భాగమును దీవించి ఆశీర్వదించునుగాక. క్రిస్మస్ ఆనందాన్ని, క్రీస్తు పుట్టినటువంటి మహా సంతోషకరమైనటువంటి సమాధానమును ప్రతి ఒక్కరూ పొందుకునేలాగున ఆయనకి ఇష్టమైన జీవితం మనము జీవించి ఉండాలని ప్రభునామమున తెలియజేస్తున్నాం. ఈ గొర్రెల కాపర్లు ఆయనకి ఇష్టలై ఉన్నారేమో. ఈ గొర్రెల కాపర్లు లూకాసు వార్త 2:8 ఉన్న గొర్రెల కాపర్లు ఆయనకి ఇష్టలై బ్రతికి ఉన్నారేమో. అందుకనే దేవుడు వారితో ఆ సమాచారాన్ని షేర్ చేశాడు. యాకోబు దేవునికి ఇష్టమైన జీవితం జీవించాడు కనుక ఇశ్రాయేలుగా మార్చాడు. మోషే దేవునికి ఇష్టమైన జీవితం జీవించాడు కనుక నాయకునిగా చేశాడు. దావీదు దేవునికి ఇష్టమైన జీవితం జీవించాడు కనుక రాజునుగా చేశాడు. ఈరోజు నీవు నేను దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తేనే దేవుడు మనకు క్రీస్తు పుట్టిన సంతోషం, సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అటు కృప దేవుడు చేరువచ్చిన బిడ్డలందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ క్రిస్మస్ వేడుకలను మనం ఘనంగా జరుపుకోవటానికి ప్రతి కుటుంబం కూడా దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలని, దేవుడిచ్చే సమాధానం పొందుకోవాలని మనం ప్రార్థన చేద్దాం. స్త్రీల నుంచి ఒకరు ప్రార్థన చేస్తారు. స్త్రీలలో నుంచి ఒకరు క్లుప్తంగా ప్రార్థన చేయండి. పురుషుల్లో నుంచి సెక్రటరీ రాజన్న ఉన్నారు, ప్రార్థన చేస్తాడు. స్త్రీలలో నుంచి ఒకరు ప్రార్థన చేయండి అమ్మా. వెనుక ఉన్నవారు చేయండి, మధ్యలో ఉన్నవారు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ జీవమూల తండ్రి, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవును నాయన, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధిలో ఈ విధంగా ఇంతవరకు నిన్ను పాటల ద్వారా మహిమపరిచాం, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవును ప్రభువా, అదంతా నీ కృప ద్వారానే ఇదంతా జరుగుతున్నది ప్రభువా. మా యొక్క సంఘమును దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మా సంఘ సభ్యులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ మందిరానికి వచ్చి నిన్ను స్తుతించే బిడ్డలుగాను వారికి దయచేయమని అడుగుచున్నాము తండ్రి. అవును ప్రభా, ఇంతవరకు దైవజనులు చాలా చక్కటి వర్తమానం మనకు అందించారు ప్రభా. రాబోయే 4 రోజుల్లో మనకు క్రిస్మస్ ఉన్నది. యేసు ఏ విధంగా పుట్టాడు, యేసు ఏ విధంగా ఎవరితో ఏ విధంగా ఉన్నాడు అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది ప్రభు తండ్రి. ఈ యొక్క క్రిస్మస్ ఘనంగా జరిగి నీ నామను మహిమపరిచే కృపను మాకు దయచేయండి తండ్రి. అవును ప్రభువా, ఈ యొక్క కార్యము మొదటి నుంచి చివరి వరకు నీ యొక్క కాపుదలను, భద్రతను దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అవును తండ్రి, ప్రతి ఒక్కరూ వచ్చి మా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు పుట్టాడని ఎరిగి నీ మందిరానికి వచ్చి నిన్ను స్తుతించే బిడ్డలుగాను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరిను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదిస్తావని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
దేవా స్తోత్రములు స్తోత్రములు తండ్రి, మహోన్నతుడా మహోగణుడా, నీ ఘనమైన నీ శ్రేష్టమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు నానా పాటల ద్వారా తండ్రి, వాక్యము ద్వారా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. హౌ ప్రభు, మరి గొర్రెల కాపరులతో తండ్రి పొత్తుగుట్టులో చుట్టబడిన మరి యేసయ్య గురించి మేము తెలుసుకున్నాం ప్రభా. దేవానికి అందరిని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఓ ప్రభా, మరి మోషే గొర్రెల కాపారి, మరి తండ్రి దావీదు గొర్రెల కాపారి ప్రభా, మరి యాకోబు గొర్రెల కాపరాలు మేము తెలుసుకున్నాము తండ్రి నీ లేఖనము ప్రభా. దేవానికి అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభా మేమందరం నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, అవునన్న ఈ నెల మరి 25 ప్రభ ఈ నెలలో 25 దినం జరుగుతున్న ఈ యొక్క పండుగ సందర్భంగా మా మధ్య నుండి నువ్వు ఘనంగా జరిపించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అందును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అవునానా, మరి నాన్న ఫంక్షనాల విషయంలో తండ్రి ఏదైతే కొదువ ఉందో నాన్న, నాలుగు దిక్కుల నుంచి నువ్వు సహాయం దయచేయమని అడుగుచున్నాము తండ్రి. సంఘ పెద్దలు పెద్ద మనుషులు అందరి ఏక మనుషులతో తండ్రి, మరి జనవరిలో జరుగుతున్న 10-11కు తండ్రి ప్రత్యక్షల తండ్రి మా మధ్యలో ఘనంగా జరిపించడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాము తండ్రి. చక్కని దైవజనాన్ని నీవు ఏర్పాటు చేయమని కూడా అడుగుచున్నాము తండ్రి. దేవానికి అందుని బట్టే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఓ ప్రభా, ఇంతవరకు నేను స్తుతించి నేను ఆరాధించి కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం హెచ్చిస్తూ మా ప్రభువైన మీ ప్రియ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన ఏడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. కానుకల పాట పాడుచుండగా మనం కానుకలు సమర్పిద్దాం. పరిచారకులు లేచి పరిచారకులు కానుకలు సేకరించాలకు నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము సమయమును అబ్రామును అడిగను ప్రభు అప్పుడు, ఇసాకును అర్పణ మనను. అబ్రామును అడిగను ప్రభు ఇసాకును అర్పణ మనను. నీ బిడ్డని సేవకు ఇచ్చదవా, నీ బిడ్డని నీచదవా, నీవిచదవా, నీవిచదవా. సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును. 5 రొట్టెలు చేపలు 2, 5,000కు ఆహారముగా. 5 రొట్టెలు చేపలు 2, 5,000కు ఆహారముగా అర్పించను. అట్టివేళ అర్పించను బాలుడు, అట్టివేళ అట్లిచ్చదవా, అట్లిచ్చదవా. సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును. ప్రభుని ప్రేమించిన పేదరలో కాసులు 2 చన్ను కానుకగా. ప్రభుని ప్రేమించిన పేదరలో కాసులు 2 చన్ను కానుకగా. జీవనమంతయు దేవునికిచ్చెను, జీవనమంతయు
నాకిచ్చను నీవిచ్చదవా నీవిచ్చదవా సమర్పణ యము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. ఏమైనా దేవుని సంగమా, ఇంతవరకు మన కార్యక్రమాన్ని నడిపించుకున్నాం. ఈ సమయంలో మరి సెక్రటరీ ముందుకు వచ్చి క్రిస్మస్ పండుగ ప్రకటనలు కొన్ని తెలియజేయాలని సమయాన్ని అప్పగిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరకు ప్రభునామం నా వందనములు తెలియజేయుచున్నాము. ఈరోజు రాత్రికాల సమయం పెట్టడానికి కారణము కొంతమందికి తెలిసి ఉండవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఈరోజు ఈ యొక్క చర్చి మొత్తము కలర్లు వేయడం జరిగింది. అందుకు మనం ఉదయం ఆరాధన చేయలేక రాత్రి ఆరాధన చేసుకోవడం జరిగింది. ఆ రాత్రి ఆరాధన కూడా చేస్తారో చేయలేమో అనే పరిస్థితిలో కూడా ఉన్నాం. ఎందుకంటే పని దిగిందే 6:30 ఇదంతా ఎక్కడ సామాన్ అక్కడ ఉంటే ఒక్కసారి అనౌన్స్మెంట్ చేసిన వెంటనే ఎవరైతే దీన్ని క్లీన్ చేస్తారో స్త్రీలు తప్పకుండా రాని 5 నిమిషాలలో వాళ్ళు వచ్చారు. ఇంకే పని వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. 5 నిమిషాల్లో వచ్చి ఇదంతా ఎక్కడ సామాన్ అక్కడ పెట్టినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరందరూ వాళ్ళని గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందించాలి. దేవుని కార్యం అంటే నిదర్శనం అదే. సారు నేను మాట్లాడినాం, సార్ మాట్లాడినామా అవుతుందో కాదన్నా అని కూడా అన్నాడు సారు. తప్పకుండా జరిగింది. అది దేవుని కార్యం ఏ విధంగా జరుగుతుందో అది దేవునికి తెలుసు. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా 4 రోజుల్లో మనకి క్రిస్మస్ పండగ. క్రిస్మస్ పండగను కూడా అందరం చాలా సంతోషంగా జరుపుకోవాలి. మన కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టాడని మనము గతంలో ఏ విధంగా అయితే జరుపుకున్నామో అదే విధంగా జరుపుకుందాము. అందరూ సంతోషకరంగా అందరూ దేవుని మందిరానికి వచ్చి దేవుని కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రభు పేరిట మనవి చేయుచున్నాము. అదేవిధంగా మనకు నూతన మందిరం గురించి కూడా, నూతన చర్చి ఫంక్షన్ హాల్ నిమిత్తం కూడా మనకు పాస్టర్లు, అదేవిధంగా అన్ని వస్తువులు అన్ని రకాలుగా అందరికీ అందినాయి. మనకు ఆ విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు. అదంతా మీరు అనుదినంలో ప్రార్థన చేయడం వలన, మీ యొక్క ప్రార్థన ఫలితం వలన మనకు పాస్టర్ రెడీ అయ్యిండు. 2 పాస్టర్లు, కిరణ్ పాల్ పాస్టరు శుక్రవారము రాత్రి కాలంలో చెప్తాడు. అదేవిధంగా శనివారం మధ్యాహ్నము, అదేవిధంగా శనివారం రాత్రి మన ఇమ్మానుయేల్ పాస్టరు, ఆదివారము మన యేసయ్య సారు, ఆ విధంగా రిబ్బన్ కటింగ్ ఉంటుంది. దయచేసి గమనించండి. 9, 10, 11 ఈ 3 రోజుల్లో మన నూతన మందిర ఓపెనింగ్ కార్యక్రమం ఉంటుంది. మనకు పాస్టర్లు అన్ని రకాలుగా అందరూ దొరకడము అది చాలా సంతోషకరము. మీరు ఇంకా ఆ యొక్క మీటింగ్ కొరకు అనుదినము మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దైవజనులు మన మధ్యలోకి వచ్చి ప్రభువు గురించి మనకు చెప్పి కొన్ని ఆత్మలు వాళ్ళు రక్షించబడేటట్లు మీరు తప్పకుండా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా చాలా మంచిగా జరిగే విధంగా కూడా అందరూ ఏకతాటిపైకి వచ్చి మనం దేవుని యొక్క సువార్త మనం అందరికీ ప్రకటించాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ పిలిచిన వెంటనే రావాలి. ఇది ఒక్కరు చేసే పని కాదు. ప్రోగ్రాం అంటే అందరూ కలిసి చేస్తేనే ప్రోగ్రాం. ఎవరో సంఘం పెద్దలు చేస్తారు, లేదంటే సంఘ స్త్రీలు చేస్తారు, యవనస్తులు చేస్తారు అంటే కాదు. మనకన్నా పాస్టర్ ఇప్పుడే చెప్పిండు, మీరు క్రిస్మస్ పండుగ చేసుకుంటే మీరు బట్టలు కాదు, మీ ఇండ్లు తుడిస్తే కాదు, దేవుని మందిరం ఏ విధంగా చేయాలా, దేవుని ఏ విధంగా మనము కార్యక్రమం చేయాలనేది ఉండాలి. నువ్వు ఎన్ని చేసుకున్న వేస్ట్, ఇక్కడ సరిగా చేయకపోతే అంత వేస్టే. మన యొక్క చర్చి నీట్గా ఉండి మనం ఎక్కడ పోయినా సాయంత్రంకి ఇక్కడికి వస్తాం, ఇక్కడికే వస్తాం. నీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నా నీ ఇల్లుని నీవు మాత్రమే చూసుకుంటావు. ఇది దేవుని మందిరాన్ని అందరూ వచ్చి దేవుని ఆరాధించేది కాబట్టి తప్పకుండా మనము ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆలయంలోకి చెప్పిన వెంటనే తప్పకుండా రావాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ
ఈ యొక్క క్రిస్మస్, అదేవిధంగా నూతన చర్చి మందిరం గురించి కూడా పనులు చాలా ఉంటాయి. ఒక్క పని కాదు, చాలా పనులు ఉంటాయి. ప్రతి ఒక్కరూ మీ భర్తల్ని, మీ పిల్లల్ని మీరు అందరు చెప్పుకోండి. మనమందరం కలిసి చేస్తేనే ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. ఇక్కడ ప్రోగ్రామ్ ఫెయిల్ అయిందనుకో, అది మనందరికీ బాగా చేయలేదనే వస్తుంది. మంచిగా చేసినారనుకో, విద్యారం సంఘము బాగా చేసిందనే వస్తుంది. ఇది ఏ ఒక్కరిది కాదు. మనమందరం కలిసిమెలిసి అందరము ఒక్కొక్క పనిని ఒక్కొక్కరు పంచుకొని, నీవు ఈ పనికి ఉండాలి, నీవు ఈ పనికి ఉండాలని అందరం కలిసి చేస్తేనే సభ మంచిగా జరుగుతుంది. ఎందుకంటే మనం కూడా బంధువులను అందరం పిలుచుకుంటాం. మినిమంగా ఒక కుటుంబానికి ఒక 10 మందిని పిలుచుకున్నా మనం 350 కుటుంబాలు ఉన్నాయి అన్నిటికీ. కాబట్టి మీరు అందరూ మీ పని కంటే మొదలు దేవుని పని చేయాలి. మీ యొక్క దేవుడు దేవునికి ఇష్టలైన వారికి సమాధానం కలుగజేస్తారని ఏ విధంగా చెప్పారో, దేవుని పని చేసిన తర్వాత మీ పని. ఇవన్నీ గమనించండి. రాబోయే 4 రోజుల్లో క్రిస్మస్ వేడుకలు ఇక్కడనే జరుగుతాయి. 2 రోజుల ప్రోగ్రాము. ఎవరైనా యాక్షన్ సాంగ్స్ చేసేవారు ఉంటే మొదటనే పేర్లు ఇవ్వండి. మళ్ళీ మీరు తర్వాత తెచ్చి అన్నీ అయిపోయిన తర్వాత తెచ్చి మాది వేయలేదని బాధపడకండి. అదేవిధంగా లూకా సువార్త క్విజ్ ప్రోగ్రాం ఉంటుంది. రేపే ఉంటుంది 5 గంటలకు. ఎవరైనా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీ పిల్లల్ని, పురుషులైనా సరే స్త్రీలైనా సరే, ఎవరైనా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆసక్తి గల వారు పేర్లు ఇవ్వండి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఈ 3 పండుగ రోజు ఇవ్వబడతాయి. మీరు తప్పకుండా పేర్లు ఇవ్వండి. సండే స్కూల్ టీచర్లకు మీరు ఈ యొక్క క్విజ్ ప్రోగ్రాంలో పాల్గొనండి. లూకా సువార్త మొదటి నుంచి చివరి వరకు ఆ యొక్క కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ప్రభునామన వందనాలు. దేవుడు వారిని దీవించును గాక. ప్రకటనల ప్రకారం మనం అందరం కూడా నడుచుకోవాలని తెలియజేస్తున్నాను. మంచిది, మనం ముగింపులో ఉన్నాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి రాజన్న గారు ముగింపు ప్రార్థన ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపిస్తాడు. ఆ తర్వాత దైవ సేవకుల రాజన్న గారి ప్రార్థన ద్వారా, దైవ సేవకుల చివరి ప్రార్థన ద్వారా మనము సెలవు తీసుకురండి. అందరూ తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకో. భూమిని ఆకాశం సృష్టించిన గొప్ప దేవుడు, నీ పాదం కొందనాలు నైనా. నువ్వు మందిరం ఆవరణంలోకి మమ్మల్ని అందరూ నడిపించిన విధానం వందనాలు. నేను ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరుచునైనా తండ్రి. మాకు లాస్ట్ 2025 లాస్ట్లో ఉన్నాం తండ్రి. ఇంతవరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు నాయన. మా ఫంక్షన్ హాల్ విషయంలో తండ్రి నువ్వెంతో మేలు చేస్తుంటావు నైనా. మేము ఎంతో రుణపని ఉన్నాం తండ్రి. అది పూర్తి వరకు దాన్ని మంచిగా సంతోషంగా నడిపించే భాగ్యం దయచేయము నాయన. ఊర్లో ఏ ఆటంకం లేకుండా సైతాన్ సోదరులను దూరపరిచి నాయన, ప్రతి ఒక్క బిడ్డ, ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ ప్రతి ఒక్కరు శ్రమతో ఆ ఫంక్షన్ వాళ్ళు ప్రతిష్ట జరిగేటప్పుడు నాయన ఏ ఆటంకం లేకుండా నాయన నీ క్రియల చొప్పున జరిగేటట్టుగా మమ్మల్ని కాపాడము తండ్రి. ఏ అపాయం లేకుండా సైతాన్ దూరపరిచి నాయన రాకపోకలందు నాయన ఎంతో చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా అందరినీ నీ రెక్కలు, కోడి పిల్ల ఇట్లా రెక్కల కింద దాచుకుంటుందట. మమ్మల్ని దాచుకొని నాయన నీకు సంతోషంగా అన్ని రకాల జరిగేటట్టుగా మమ్మల్ని కాపాడు. మా ఊరిని కాపాడు తండ్రి. ఎంతోమంది మా ఊర్లో ఎంప్లాయీలని కాపాడినావు తండ్రి. తెలివిని, జ్ఞానంని ఇచ్చినావు మా పిల్లలకి అందరికీ. అయినా ఏ అపాయం లేకుండా కాపాడుకుంటూ వస్తున్నావు తండ్రి. మా మీద ఎంతో ప్రేమ చూపించినాము మా ఊరి మీద అయినా. దానికి మేము ఎంతో రుణపడి ఉన్నాము తండ్రి. నీ పట్ల తొలగిపోనట్ల, నీ పట్ల జీవించే శక్తి, బలము మాకందరికి దయచేసి అయినా ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి నీకు. ఆయన ఇక్కడ కూడిన ప్రతి బిడ్డని ఆయన పేరు వరుస ముట్టి దీవించు, కాపాడుమునైనా. మమ్మల్ని ఏ అపాయం లేకుండా తండ్రి మా కొరకి తిరిగి రానైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన అన్నగారికి వందనాలు. దేవుడు వారిని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, దయగల మా తండ్రి,
క్రిస్మస్ సంబరాలలో మేమున్నాం, క్రిస్మస్ మాసంలో మేమున్నాం. ఇదిగో మా తండ్రి, మరి గొర్రెల కాపర్లకు మీరు సంతోషకరమైనటువంటి మహా సంతోషకరమైనటువంటి సువర్తమానమును ఏ విధంగా అయితే తెలియజేశారో మా తండ్రి, అదేవిధంగా మీకు ఇష్టమైనటువంటి మనుషులకే భూమి మీద సమాధానము కలగజేశారు. ఇదిగో మా తండ్రి, మీకు ఇష్టమైనటువంటి జీవితం కలిగిన ప్రతి బిడ్డకు ఆయన మా సంఘములో, మా గ్రామంలో సమాధానమును కలగజేయమని అదేవిధంగా మా తండ్రి భద్రపరచుకొనమని ప్రార్థన చేస్తున్నాం. నాయన మా ప్రభువా, క్రిస్మస్ 2 రోజుల్లో మీరు మాతో ఉండండి, ప్రతిష్ట 3 రోజుల్లో మీరు మాతో ఉండండి, 31 ఫస్ట్ మాతో కూడా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ చేరువచ్చిన సంఘమంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించాడు. ఆమేన్. అందరం లేచి నిలబడి స్తుతి కీర్తన పరలోక ప్రార్థన ఆశీర్వాదం. కార్తా మామును దీవి క్షేమమిచ్చి పంపుము, జీవహార వాస్తమిచ్చి మమ్మును పోషించుము. దేవాలెను వేడుకొని బాగుగా స్తుతింతును. పరమాందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మన దిన పెంచు ప్రకారం మరములను క్షమించుము, మమ్మల్ని శోధనలే కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవు ఆవు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నిత్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు చేరవచ్చిన బిడ్డలందరికీ సదాకాలము తోడైండు నడిపించునుగాక. ఆమేన్. బోలో యేసు మహారాజుకే, బెత్లెహేములో జన్మించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా.